This is the first layer. Are you able to see this blue colored one? Hope you all know this, right? This is blue color is used. Do you know why it is used? ఈ బ్లూ కలర్ని యూజ్ చేస్తున్నారు కదా, ఇది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండటానికి యూజ్ చేస్తారు. ఈ బ్లూ కలర్ ఏమి అంటే ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ కెమికల్. ఇది చాలా హార్మ్ఫుల్ కెమికల్ నాన్న. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లాస్టిక్. ఐ విల్ షో యూ. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? సాగుతుంది, ప్లాస్టికే కదా సాగేది, రైట్. అండ్ ద సెకండ్ లేయర్ ఈజ్ కాటన్, దూది. How much did we add this? How much water? Only 55 ml. Are you able to see this? Right? And ఈ కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? హాస్పిటల్లో యూజ్ చేస్తారు కదా, ఆ యూజ్ చేసిన దాన్ని రీసైక్లింగ్ చేసి వాడేదే ఈ కాటన్. అండ్ అగైన్ ద థర్డ్ లేయర్ ఈజ్ ప్లాస్టిక్. Okay? Now, we'll see this organic pad. I'm removing this locking system. And this is the first layer. Observe how many layers does this pad got. This is the first layer and it is cotton. Are you able to see this? We added 105 ml. So I will pass this to you. You just touch and see if it is wet or dry. Everyone, you pass it to the bag. They are doing that and listen. You look at me. It's side chudan nana. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ లేయర్. దీంట్లో బ్లూ కలర్ది చెప్పినాను కదా, ఓడర్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా అని. ఇది సేమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్. వీ కాల్ దిస్ యాజ్ యాంటీబయాటిక్ లేయర్. వీ కాల్ దిస్ వన్ యాజ్ యానయాన్ చిప్. దట్ మీన్స్ మీకు ఒకవేళ డౌట్ ఉంది అని అంటే ఇంట్లో 2 గ్లాసులు పాలు తీసుకోండి, 1 గ్లాస్ పాలల్లో ఈ చిప్ పెట్టేసేయండి, రైట్. ఇంకో గ్లాసు అట్లే పెట్టేసి ఈవినింగ్ వెళ్ళి చూడండి, ఏ గ్లాస్ పాలలో ఈ చిప్పు ఉందో ఆ పాలు స్పాయిల్ అయ్యిండవు, మామూలుగా ఉంటాయి. ఈ చిప్పు లేని పాల గ్లాస్ మాత్రం పాలు విరిగిపోయి ఉంటాయి లేదా గడ్డగట్టి ఉంటాయి. యు నో స్పాయిలింగ్ ఆఫ్ మిల్క్ ఈజ్ డ్యూ టు విచ్ బ్యాక్టీరియా? ఎస్, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా కదా. ఈ చిప్ ఏం చేస్తుంది అంటే ఆ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేస్తుంది, చంపేస్తుంది ఈ యాంటీబయాటిక్ లేయర్. సో దిస్ ఈస్ ద సెకండ్ లేయర్ అండ్ వీ మూవ్ టు ద థర్డ్ లేయర్. హోప్ నౌ దిస్ ఈస్ ద వింటర్, హోప్ యూ ఆల్ మైట్ బి యూజింగ్ ద మాయిశ్చర్, రైట్? మాయిశ్చర్ వాడుతున్నారా? వై డూ వీ యూజ్ మాయిశ్చర్? ముఖం పగలకుండా ఉండడానికి కదా, కదా, ముఖం పగలకూడదని, కాళ్ళు చేతులు పగలకూడదని కదా. యాక్చువల్లీ టు డ్యామేజ్, మన స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసము మనం మాయిశ్చర్ వాడతాం. సో దిస్ ఈజ్ ద మాయిశ్చరైజింగ్ లేయర్. దిస్ ఈజ్ ఆల్సో ద కాటన్ లేయర్. ఓకే, రైట్. అండ్ ద థర్డ్ లేయర్ ఈజ్ ద cooling layer. Sorry, fourth layer. Fourth layer is the cooling layer. బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుందా పీరియడ్స్ టైంలో? అవునా లేదా? హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా. పట్టుకో, ఎట్లుంది ఇది చెప్పు. ఇట్స్ వెరీ వెట్. వెట్ కాదు, చల్లగుందా? ఇట్స్ వెరీ కూల్. కూలింగ్ లేయర్ నాన్న ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా.
హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా, ఆ హీట్ బాడీకి కూలింగ్ని ఇచ్చేది ఇది, ఈ లేయర్. ఇక్కడ మనం కాటన్ యూజ్ చేస్తున్నాం కదా, మరి ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము అంటే వీఆర్ యూజింగ్ ద పపాయా జెల్. వేర్ డూ వీ యూజ్ దిస్ పపాయా జెల్? ఇన్ బ్యూటీ పార్లర్స్ ఫర్ ఫేస్, రైట్? ఫర్ face packs. Some of the children are telling. This is the papaya gel. How much water did we add to this gel? 105 కదా. మరి కొంచెమన్నా నీళ్ళు రావాలి కదా, చూద్దామా? నో వాటర్. నా చెయ్యి వెట్ అయిందా, డ్రై ఉందా? డ్రై, completely dry. Okay, we'll move to the next layer. That was the 5th layer, and again it is the cooling layer. 6th layer, cotton, right? Now we'll move to the 7th layer, and this is again the cotton. Okay, and last layer, the one which we get stick to the panty, is the plastic, but it is biodegradable plastic. అది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా ఉంటుందా అంటే, మీరు తిరుపతికి వెళ్తారు కదా, తిరుపతి పోయినప్పుడు లడ్డు ఇస్తారు కదా, లడ్డు తిన్న తర్వాత ఆ కవర్ని ఏం చేయమని చెప్తారు? భూమిలో నాటమని చెప్తారు కదా. భూమిలో నాటితే ఏమొస్తుంది? తులసి మొక్క వస్తుంది, అవునా? దాంట్లో ఒక సీడ్ ఉంటుంది, ఎందుకంటే అది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. లైక్ వైజ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, రైట్? మరి ఇది భూమిలో కలిసిపోతుంది అంటున్నాం కదా, మరి రుజువు కావాలనే వద్దా? డూ వీ హ్యావ్ ద ప్రూఫ్? డిగ్రేడబుల్లా కాదా తెలుసుకోవాలి కదా, రైట్? నౌ దిస్ ఈజ్ సాల్ట్. ఎవరికైనా డౌట్ ఉందా? సాల్టో లేకపోతే కెమికల్ ఏమో అని డౌట్ వస్తే ఇదిగో నేనే నోట్లో వేసుకుంటా, మీకు ఇయ్యను. ఎవరైనా వేసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ యూ కెన్ టేస్ట్. సాల్టేనా? కెమికల్ అయితే నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? చచ్చిపోతాం కదా. సో దిస్ ఈస్ సాల్ట్. ఇన్ ఎర్త్ వీ హ్యావ్ సాల్ట్, ఇజంట్ ఇట్? భూమిలో ఉప్పు ఉంటుందా లేదా? ఉంటుంది కదా. అందుకే ఏదైనా ఆర్గానిక్ మెటీరియల్ భూమిలో వేయంగానే కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది కదా. ఒకే చోట ఇంత ఉప్పు ఉండదు. ఇది బయోడిగ్రేడ్, ఇది కంప్లీట్గా డిగ్రేడ్ కావటానికి ఇట్ టేక్స్ 7 to 10 days. బట్ మీకు వెంటనే చూపించాలి కదా రిజల్ట్. 7 days తర్వాత నేను వస్తానా? మళ్ళీ రాలేదు కదా, సార్ కూడా పర్మిషన్ ఇరు, అయిపోయింది పోండి అంటారు కదా. సో ఐ యాడెడ్ సమ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ టు దిస్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు మనం వెయిట్ చేస్తే ఇవి కంప్లీట్గా వాటర్గా మారిపోతాయి. ఒక సర్వే నిర్వహించినారు